నమస్తే ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మన పూర్వీకులు బలంగా ఉండడానికి కారణమైన ఈ చద్దన్నాన్ని పర్ఫెక్ట్ కొలతలతో మంచి టేస్ట్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఆ రోజులలోనే కాదండి, ఈ రోజులలో కూడా ఈ రైస్కి చాలా డిమాండ్ ఉంది. ఈ జనరేషన్లో కూడా చాలామంది ఈ రైస్ని చేసుకొని తింటున్నారు. మరి ఇది పర్ఫెక్ట్ కొలతలతోని ఎలా చేసుకోవాలనేది చాలామందికి తెలియకపోవచ్చు. సో అలాంటి వారి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. మన ఇండియాలోనే కాదండి, బయట దేశాలలో అమెరికా, లండన్ లాంటి దేశాలలో కూడా ఈ చద్దన్నానికి చాలా డిమాండ్ ఉంది. మరి లేట్ చేయకుండా ఈ రైస్ని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఇంకా చద్దన్నం ప్రిపేర్ చేసుకోవడానికి మనం నైట్కి ఇంట్లోకి రైస్ వండుకుంటాం కదా, అందులోనే కొద్దిగా రైస్ ఎక్కువ వండుకోవాలి. నేను ఇక్కడ రైస్ కుక్కర్ కప్పుతోని 2 కప్పుల రైస్ తీసుకున్నాను. ఈ రైస్ని బాగా శుభ్రంగా కడుక్కోండి. శుభ్రంగా కడుక్కొని మనము మామూలుగా ఆడికాడికి కాకుండా గంజి వెళ్ళేటట్టుగా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల రైస్ కుక్కర్ కప్పుతోని 2 కప్పుల రైస్కి నేను ఇక్కడ ఈ పావు లీటర్ గ్లాస్తోని 3 గ్లాసుల వాటర్ పోసుకుంటాను. అంటే రైస్ కుక్కర్ కప్పుతోని 2 కప్స్ ఆఫ్ వాటర్ ఇందులో పోస్తే ఇది 1 గ్లాస్ నిండుతుంది. కాబట్టి నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకుంటాను. ఇప్పుడు ఈ గంజి వంపుకోవడానికి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తే మనకు గంజి అనేది పర్ఫెక్ట్గా వెళ్తుంది. ఇక్కడ మీరు చూసారు కదా, 3 గ్లాసెస్ పోసుకున్నాను. పోసుకొని స్టవ్ పైన పెట్టి మనం ఈ రైస్ని ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత మనకు రైస్ అనేది ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఈ గంజి అనేది పొంగిపోకుండా ఇలా మూత తీసి మధ్య మధ్యలో కలుపుకోవాలి. రైస్ అనేది మనకు దాదాపు ఒక 15 మినిట్స్లో ఉడికిపోతుంది. ఉడికిందో లేదో కూడా మనము ఒక మెతుకుని ఇలా ప్రెస్ చేసి చూస్తే మనకు తెలుస్తుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక రైస్ని ఇలా మనము ప్రెస్ చేసి చూడాలి. ప్రెస్ చేస్తే రైస్ అనేది ఇలా బ్రేక్ అయిందనుకో, పర్ఫెక్ట్గా పలుకు లేకుండా ఇలా బ్రేక్ అయితే మనకు రైస్ అనేది రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఈ గంజి వంపడానికి ఒక బౌల్ తీసుకోండి. ఈ గంజి అనేది ఒక బౌల్లో ఇలా వంపుకోవాలి. బయట వార్చేసుకోవద్దు, మనకి గంజి అవసరం కాబట్టి ఇలా వంపుకోండి. ఇలా వంపుకున్న తర్వాత మనము ఈ అన్నంని ఇలా దమ్ముకేసుకోవాలి. ఇలా దమ్ముకేసుకుంటే ఈ రైస్ అంతా ఒక్క దగ్గరికి ఇలా అనుకొని మనము మంటని సిమ్లో పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ రైస్ అనేది దమ్ముకేసుకోవాలి. రైస్ దమ్ముకేయడం అయిన తర్వాత కూడా మనము రైస్ని బాగా కలుపుకోవాలి. రైస్ అనేది అప్పుడు విడివిడిగా పూలుగా పొడి పొడిగా వస్తుంది. రోజు వండుకున్నప్పుడు కూడా మనకు కొందరికి రైస్ అనేది కాయలుగా అవుతుందో, ఎందుకు ఎంత మంచి రైస్ తీసుకొచ్చినా పొడి పొడిగా పూలుగా కావట్లేదు అని అనుకుంటూ ఉంటారు కదా. సో ఇట్లా మనము ఈ సిమ్లో పెట్టి దమ్ముకేసాం కదా, ఈ రైస్ దమ్ముకు అయిన తర్వాత ఈ మూతని తీసి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి. ఉల్టా పల్టా వేసుకోవాలి రైస్ని. కింది రైస్ని పైకి, పై రైస్ని కిందికి వేసుకున్నాం అనుకోండి, రైస్ అనేది విడివిడిగా పూలుగా పొడిగా మీకు నైట్ వరకు ఉన్నా కూడా రైస్ అసలు మంచిగా ఇలానే ఉంటుంది, విడివిడిగా పూలుగానే ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా అయిన రైస్ని మనం తిన్న తర్వాత మిగిలిపోతుంది కదా, మిగిలిపోయిన రైస్ తీసుకోండి. ఇక్కడ నాకు 1 కప్పు రైస్ మిగిలింది, 1.5 కప్పు రైస్ మిగిలింది. 1.5 కప్పు రైస్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఎంత మిగిలిపోతే అంత తీసుకోవచ్చు, మన దగ్గర ఉన్న పాల కన్వీనియంట్ ప్రకారం. ఇక్కడ నేను 1.5 కప్పు రైస్ తీసుకున్నాను. 1 కప్పు గంజి తీసుకుంటున్నాను. ఇలా మనము కావాలంటే కుండలో కూడా చేసుకోవచ్చు, మీ దగ్గర కుండ ఉంటే. ఇక్కడ 1.5 కప్పు పాలు తీసుకుంటున్నాను. కొందరు మొత్తం గంజితోని చేసుకుంటారు, కొందరు మొత్తం పాలతోని చేసుకుంటారు. కానీ ఇలా మనము సగం పాలు సగం గంజితో చేసుకోవడం వల్ల మనకు మంచి డైజెషన్ అయ్యి పొట్టకి హాయిగా ఉంటుంది. ఇలా బాగా కలిపేసుకోండి. పాలు గంజి రైస్ అంతా కలిసిపోయేలాగా ఇలా కలిపేసుకొని పాలు అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనము 1 టీ స్పూన్ పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. పాలు అనేది గంజి అనేది బాగా వేడిగా ఉండదు, బాగా చల్లగా ఉండదు. బాగా వేడిగా ఉన్న బాగా చల్లగా ఉన్న ఈ పెరుగు అనేది తోడుకోకుండా, రైస్ అనేది తోడుకోకుండా మనకంత మంచి టేస్ట్ రాదు, పుల్లగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఇలా లావుగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి కూడా మంచి పులుపుదనం వచ్చి మంచి టేస్ట్ వస్తాయి నంచుకోవడానికి. ఇలా మనం నైట్ అంతా ఉంచేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి మనము తీసి చూసుకోవాలి. అప్పుడు మనకు రైస్ అనేది మంచిగా తోడుకొని పర్ఫెక్ట్గా కుదురుతుంది. కొందరు కుండలో చేస్తేనే బాగుంటుంది అని అనుకుంటారు, కానీ మనము పుల్లబడది అని కుండలో చేస్తుంటారు. కానీ బౌల్లో చేసినా మనం పర్ఫెక్ట్ కొలతలతోని ఇలా చేసుకుంటే మనకు పుల్లబడకుండా ఉంటుంది. చూడండి రైస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా తోడుకుందో. ఇలా మనము కొలతలతో తోడు పెట్టుకున్నాం అనుకోండి, మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. కుండలో చేసుకున్నా, ఇలా బౌల్లో చేసుకున్నా, ఎందులో చేసుకున్నా మనకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. కుండనే కావాలని ఏం లేదండి. ఇలా తోడుకున్న రైస్ని ఇలా బాగా కలిపేసుకోండి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. కొందరు సాల్ట్ హెల్త్కి మంచిది కాదనేసి యూజ్ చేసుకోరు, అది మీ ఇష్టం, మీ ఆప్షన్ అండి. వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కన్వీనియంట్ లూజ్గా ఉండడానికి ఇలా బాగా కలిపేసుకోండి. ఇలా
ఒకవేళ సాల్ట్ వేసుకోకపోతే మనం పచ్చడితో నంచుకొని తిన్నా బాగుంటుంది. ఇంకా ఇది మంచి ఇలానే డైరెక్ట్గా కూడా తినొచ్చు, కానీ ఇది బాగా టేస్ట్ రావడానికి నేను దీనికి పోపు కూడా పెట్టుకున్నాను. ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను. పోపు పెట్టుకోవడానికి ఇలా ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి కొద్దిగా ఒక పావంతా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడి కావాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత దగ్గర 1 టీ స్పూన్ మినపగుళ్ళు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసి అవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు మీకు ఫ్లేవర్ నచ్చితే ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకోవడం వల్ల మనకు మంచి డైజెషన్ అయ్యి పొట్టకి హాయిగా ఉంటుంది. ఇంకా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఇవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన పప్పులు మనం డైరెక్ట్లో రైస్లో వేసుకోకుండా ఇలా బౌల్లో వేసుకోండి. ఇలా బౌల్లో వేసుకొని మనం తినేటప్పుడు మన ప్లేట్ పైన వేసుకొని మనం రైస్ని వడ్డించుకున్న తర్వాత చద్దన్నంని వడ్డించుకున్న తర్వాత ఆ అన్నం పైన ఒక్కొక్క టీ స్పూన్ వేసుకొని తినడం వల్ల మనకు మంచి క్రిస్పీగా వస్తుంది. ఇలా మనం పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా ఈ రైస్ని పెట్టొచ్చు హెల్తీగా ఉండడానికి. వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ పప్పులతోని. ఇంకా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం కూడా బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో ఇలా ప్లేట్లోకి మనం చద్దన్నాన్ని వేసుకున్న తర్వాత దీనిపైనుంచే మనము 1 టీ స్పూను పప్పులు అనేది వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకొని ఇలా తినాలి. ఇంకా మనం అవసరమైతే ఈ పచ్చిమిర్చిని కూడా నంజుకుంటూ తినొచ్చు. మనకు ఈ పచ్చిమిర్చి అనేది కూడా కారం ఉండదు, పులుపు ఎక్కేస్తుంది. ఆల్రెడీ మనం తోడు పెట్టాం కాబట్టి. ఇంకా ఇంతే సింపుల్, ఎంతో బలాన్నిచ్చే ఎంతో ఆరోగ్యకరమైన ఈ చద్దన్నం రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.